ఈరోజు మీకు వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు కొంచెం ఎక్కువగా, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. ఫస్ట్ మనం ధనియాలు వేయించుకుందాం. ఇది సగం అయ్యాక ఎండుమిర్చి వేయిద్దాము. ధనియాలు కొంచెం వేయించాలి. సగం వేగాయి ధనియాలు. ఇందులో నేను ఎండుమిర్చి వేస్తున్నా. ఇది అన్ని కూరల్లో కూడా బాగుంటుంది. కూరల్లో వేసుకోవచ్చు మనం ఈ పొడిని. 15 రోజులకు ఒకసారి చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఏ కూరలో వేసినా గుమ్ములాడుతుంది. చూడండి, ఎండుమిరపకాయలు కూడా వేగుతున్నాయి. నల్లగా అవ్వద్దు. ఇందులో మనం ఈ వెల్లుల్లి వేసి ½ మినిట్ వేయించుకోవాలి. వేయించుకున్నాక ఆ వేడి మీద జీలకర్ర వేసేయాలన్నమాట. జీలకర్ర, ఉప్పు. చూడండి, ఇప్పుడు జీలకర్ర కూడా వేసేస్తున్నాను. అలాగే ఉప్పు వేసేసి, దీనికి సరిపోయేంత ఉప్పు వేసేసి కలిపి మిక్సీలో వేసుకోవడమే. ప్లేట్లో తీసి పెట్టుకుంటాను. చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసుకొని పొడి కొట్టుకొని పెట్టుకోవాలి.